మెయిన్ థింగ్ నార్మల్ గా ఒక రోజు ఫోన్ వచ్చింది, వాట్సాప్ లో ఫోన్ వచ్చింది. ఎవరంటే ఇలా ఈ సినిమా గివ్ అప్ అయింది, ఇలా నా దగ్గర ఒక సాంగ్ ఉంది, ఇలా ఉంటే స్టోరీ సినాప్సిస్ పెట్టు అంటే పెట్టాడు. ఆ స్టోరీ చెప్తా. యాక్చువల్ స్టోరీ ఏంటంటే, ఒక సినిమాకి సరిపడా స్టోరీని మనోడు ఒక సాంగ్ లో కుదించడానికి ట్రై చేసాడు అనమాట. మేము భయపడ్డాం, ఇది ఒక సినిమా అయిపోద్ది కదా ఈ స్టోరీతో, నువ్వు వెయిట్ ఒక సాంగ్ లో పెట్టేస్తారంటే అలా వర్కౌట్ అవుతుందా లేదా అంటే, లేదన్నా అయిపోతుందా అంటే. మా నోడు క్రియేటివిటీ ఎలా ఉందో నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. అర్జున్ రెడ్డి సినిమా అందరూ చూసే ఉంటారు కదా, అందులో ఒక బామ్మ విజయ్ దేవరకొండ గారికి అండ్ ఆ హీరోయిన్ కి చెప్తుంటది, నేను నా చిన్నప్పుడు ఢిల్లీలో ఇన్స్టిట్యూట్ లో చదువుకుంటున్నప్పుడు అంటే. ఆ క్యారెక్టర్ ఆర్క్ చూడండి, సందీప్ రెడ్డి వంగ గారు ఆ మామ క్యారెక్టర్ కి ఎక్కడో కాలేజ్ తప్పుడు దగ్గర నుంచి రాసుకున్నారు ఆ క్యారెక్టర్ ఆర్క్. మనోడు అలా డిజైన్ చేసుకున్నాడు అన్నమాట. అంటే ఎప్పుడు నేనేంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఒక హీరో లీడ్ క్యారెక్టర్ కన్నా క్యారెక్టర్ ఆర్క్ చిన్నప్పటి నుంచి వాడు ఎలా పెరిగాడు ఏంటి మొత్తం అంతా రాసుకున్నాడు. అంటే అదంతా కరెక్ట్ గా ఎగ్జిబిషన్ చేసి సినిమా వచ్చేస్తుంది. సో మాకు అదంతా అవసరం లేదు, బట్ మాకు ఆ ఫీల్ మెయింటైన్ అవ్వాలి, ఆ స్టోరీలో మాకు ఆ డెప్త్ తెలియాలి, ఎక్స్ప్రెషన్ బాగా పలకాలి అంటే మేము అదంతా ఫీల్ అవ్వాలి. ఎలా ఉంటాడు, వాళ్ళ ఫాదర్ ఏంటి, హీరోయిన్ సైడ్ క్యారెక్టరైజేషన్ ఏంటి, వాళ్ళేంటి, కానీ ఇదంతా మీకు సాంగ్ లో కనిపించదు. బట్ మాకు తెలుసు, అంటే మనవాడు ఎంత ఫీల్ తో చెప్పాడు ఆ సాంగ్ అనేది. అండ్ మెయిన్ థింగ్, అసలు ఆ స్టోరీ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఎలా ఉంటది, ఏం జరుగుతుంది. అందరూ ఒక ఏదైనా సాంగ్ అంటే సింపుల్ గా ఫ్లోలో వెళ్ళిపోతుంటది, బట్ ఇక్కడ అలా కాదు. ప్రతి షెడ్యూల్ హెక్టిక్ అయిపోయింది అనమాట. ఎవరైనా 3 days లో ఫినిష్ చేసేలా ఉంటది. మా వాడికి 12 రోజులు పట్టింది ఫినిష్ చేయడానికి. హైదరాబాద్ లో ఒక షెడ్యూల్, కేరళలో ఒక షెడ్యూల్, అలా 2 షెడ్యూల్ చేయడం చాలా బాగుంది. అండ్ మనోడు టేకింగ్ సూపర్ ఎక్సలెంట్ ఫ్రేమింగ్. అసలు ఫస్ట్ నుండి మా ఇంద్ర